అమ్మా అమ్మా ప్రియా, రాధికకి మీ బావగారికి ఎలా ఉందో కనుక్కున్నావు అమ్మా? ఇందాకే డాక్టర్ గారితో ఆయన మాట్లాడారమ్మా. అక్కకి పర్లేదంట. బావగారి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుందన్నారు. అమ్మా నువ్వు కంగారు పడకమ్మా, ఏం కాదు. నాకెందుకో భయంగా ఉంది ప్రియా. ఏం కాదమ్మా, ఏం కాదని చెప్తున్నారుగా. అమ్మా రామ్మా, కూర్చో. రా, ఏం కాదమ్మా. మేడం, నవ్ యు ఆర్ ఫైన్. ఏమైనా తినండి. ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్ చేయకండి. మీరు ఇక వెళ్ళొచ్చు. నా భర్తకి ఎలా ఉంది? స్పృహలోకి అయితే రాలేదు, కానీ మోస్ట్లీ ప్రాబ్లం అయితే లేదు. నర్స్, తనకు హెల్ప్ చేయండి. ఓకే డాక్టర్. అక్క రాధిక, అమ్మ రాధిక, ఇప్పుడు ఎలా ఉంది తల్లి? బానే ఉందమ్మా. ఎందుకక్క అంత రిస్క్ చేసావు? మా శ్రీవారు ఏదో విధంగా బ్లడ్ తెప్పించేవారు కదా. మీ బావగారి కోసం నేను ఆ మాత్రం చేయలేకపోతే మా బంధానికి విలువేముంటుంది ప్రియా? అమ్మ ప్రియా, వెళ్ళి రాధికకి ఆరెంజ్ జ్యూస్ తీసుకురా తల్లి. అలాగే అమ్మా. రాధిక, ఇప్పుడు బానే ఉంది కదమ్మా? అమ్మా రాధిక, కొంచెం వద్దమ్మా. జ్యూస్ తాగమ్మా. కొంచెం కొంచెం తాగమ్మా. తాగు తల్లి, తాగు. రాధిక, కొంచెం కొంచెం తాగమ్మా. రాధిక, తాగక్క, తాగు తల్లి. కొంచెం తాగక్క. నీరసం పోతుంది, తాగు. నర్స్, పేషెంట్ తాలూకు వాళ్ళకి చెప్పు తనకి స్పృహ వచ్చిందని. ఓకే డాక్టర్. మీకేం ప్రాబ్లం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. కైలాష్ గారు, కైలాష్ గారు, కైలాష్ గారు, మీకు ఇలా అయిందని తెలిసాక చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు డాక్టర్లు మీకు ఇక ఏ ప్రమాదం లేదని చెప్పే వరకు మనసులో లేదండి. జాపన, మీ ప్రాణాలు కాపాడటానికి మా అక్క పెద్ద రిస్క్ చేసింది. మిస్టర్ కైలాష్,
ఏ భార్య భర్త కోసం చేయని త్యాగం మీ మిస్సెస్ చేశారు. తనకి ప్రమాదం అని చెప్పినా సరే రిస్క్ చేసి పరిమితికి మించి మీకు బ్లడ్ ఇచ్చారు. ఎందుకు చేసావిలా? నా ప్రాణమే మీరండి. మీ ప్రాణం అపాయంలో పడితే నేనుండి ఏం చేయాలి? మీరుంటేనే నేను లేకపోయినా మీరు బాగుండాలండి. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ అవసరం. జాగ్రత్తగా చూసుకోవాలి. మెడిసిన్స్ వాడాలి. నేనే చూసుకుంటాను డాక్టర్. సరే అమ్మా. చూసావా అయ్యా, నీ పెద్ద కూతురికి ఎంత కష్టం వచ్చిందో చూసావా? అమ్మా, పిల్లలకి చిన్న కష్టం వచ్చినా అల్లాడిపోతావే, మరి ఇప్పుడు దాని ప్రాణం పోయినంత పని అయింది. దాని కష్టం నేను చూడలేకపోయాను. ఇక్కడ ఉన్నంత వరకేనా మీ బాధ్యత? మమ్మల్ని వదిలిపోయానని పిల్లల్ని మర్చిపోయారా? ఇక్కడున్నా మా వెన్నంటే ఉండి చూసుకుంటానన్నారు కదా, మరి ఎందుకు ఇలా వదిలేశారు? అమ్మా ఊరుకోమ్మా. నాన్న ఆశీర్వాదం వల్లే ఈ రోజు అక్క బాబుకి గడ్డం గడిచిందమ్మా. దేవుడు అన్ని పరీక్షలు రాధికకే ఎందుకు పెడుతున్నాడు? దానికి మంచి చేయడం తప్ప మరో ఆలోచనే తెలియదే. నా బిడ్డ అల్లాడిపోవడం చూసి నేను తట్టుకోలేకపోయానమ్మా, తట్టుకోలేకపోయాను. దేవుడా, ఇవన్నీ చూడ్డానికేనా నన్ను ఇంకా ఉంచావు? అమ్మా అమ్మా, ఏంటమ్మా మాటలు? నాన్న విషయంలో ఆ దేవుడు మాకు అన్యాయం చేశాడు. నువ్వు కూడా ఇలా ఆలోచిస్తే మేమేమైపోవాలి చెప్పు? ఊరుకోమ్మా. అమ్మా, మా అమ్మవి కదా, మీ దీవెనలు ఉన్నంత వరకు నాకు అక్కకి ఏం కాదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా ఏడుస్తున్నావని అక్కకి తెలిస్తే
అమ్మా ఊరుకోమ్మా. అత్తయ్య, ప్రియా చెప్పినట్టు మీరు ధైర్యంగా ఉండండి. మాకేం కాదు. కొడుకు లాంటి అల్లుళ్ళు వచ్చారని ఆనందంతో ధైర్యంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ పిల్లలు చిన్న కష్టాల్లో ఉంటే చావు కూడా చిన్నదే కదా. అమ్మా అలా మాట్లాడకమ్మా. ఇప్పుడు అక్కకి ఏమైందని చెప్పు. తన రక్తం ఇచ్చి మరి తన సౌభాగ్యాన్ని కాపాడుకుంది. అక్క ధైర్యాన్ని చూసి నీ పెంపకానికి గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇలా ధైర్యం అవ్వకూడదమ్మా. ప్రియా, దానికంతా మీ నాన్న గుండె ధైర్యమే వచ్చింది. ఆయన కూడా అంతే. ఎంత సమస్య వచ్చినా తొనకుండా బెణక్కుండా నిబ్బరంగా ఉండేవారు. రాధిక చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అనుసరిస్తూ పెరిగింది. నీకు తెలుసు కదా ప్రియా, నాన్న అక్కని డాక్టర్ని చేయాలనుకోగానే మీ నాన్న కోరిక తీర్చడం కోసం అనుక్షణం చదువుతూనే ఉండేది. నీకు తెలుసా బాబు, రాధిక వాళ్ళ నాన్నకి ఇష్టం లేని కలర్ వేసుకోవడం కూడా అసలు నచ్చేది కాదు. అలాంటిది మీరు చెప్పారని మారు మాట్లాడకుండా పెళ్లికి తలొంచింది. అది అనుక్షణం మీ ఆనందంలోనే తన సంతోషాన్ని వెతుక్కునేది కదా. ఇప్పుడు అత్తిల్లే సర్వస్వంగా బ్రతుకుతోంది. అంతలా ప్రేమించే భర్తకి ఏదైనా సమస్య వస్తే ఎలా తట్టుకుంటుందండి? ఎలా తట్టుకుంటుంది? ఊరుకోమ్మా. అమ్మా ఊరుకోమ్మా. అమ్మా ఊరుకోమ్మా. ఊరుకో ప్లీజ్ అమ్మా. మిమ్మల్ని ఇప్పటి వరకు నేనేది అడగలేదు. ఇదే నా మొదటి చివరి కోరిక. అమ్మా ఏంటమ్మా మాటలు? నువ్వు ఉండు ప్రియా. మీ నాన్నగారి నుండి ఇవాళ నేను ఒక మాట తీసుకోవాలి. మీరు ఎక్కడున్నా మన పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు కదూ. అలా నేను ఒక మాట ఇవ్వండి. అమ్మా నాన్న కొత్తగా మాట ఇవ్వాలా చెప్పు. నాన్న మనసేంటో మనకి తెలీదా? లేదు ప్రియా, మీ నాన్న నాకు మాట ఇవ్వాలి. చెప్పండి. నేను బ్రతకాలన్న ఆశ మీ మాట మీదే ఆధారపడి ఉంటుంది. చెప్పండి. చూసావమ్మా, నాన్న ఎక్కడున్నా తన ప్రేమ ఆశీర్వాదం మన మీద ఎప్పుడు ఉంటుంది. నాన్న మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదమ్మా.
నేహ ఒంటరిగా కనబడితే మాత్రం ఈసారి ధైర్యం చేసి మాట్లాడాలి. నేహ, హాయ్ నేహ. ఎవరు? నా పేరు రాహుల్, మీ కాలేజీలో సీనియర్ని. ఎదురింట్లోనే ఉంటాను. అయితే అది నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? ఏం మాట్లాడాలి? అది యాక్చువల్గా అది ఆ కారు మీ అన్నయ్యదేనా? అవును. కైలాష్ అన్నయ్యకి ఎలా ఉందదినా? ప్రమాదమైతే ఏం లేదు కానీ ఇంజురీ పెద్దగానే అయ్యింది. పాపం, రాధికను తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. తండ్రి పోయి కంటతడి ఆరకముందే ఆ అబ్బాయికి ఇలా జరిగింది. ఎలా తట్టుకుంటుందో ఏమిటో. వదినా, అన్నయ్యని హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారంట? టెన్షన్ పడాల్సిందేం లేదు కాబట్టి వెంటనే చేస్తామని చెప్పారు. సరే లోపలికి పదండి. జాగ్రత్త. బావా, ఇప్పుడు ఎలా ఉంది? నీకు ఇలా అయ్యిందని తెలిసి నాకెంత భయం వేసిందో. నీ దగ్గరికే బయలుదేరాను బావా. అల్లుడు, ఇప్పుడు ప్రమాదం అయితే ఏం లేదు కదా? నిన్ను హాస్పిటల్లో చేర్చారని తెలిసిన దగ్గర నుంచి మాకు కాళ్ళు చేతులు ఆడలేదు బాబు. ఇప్పుడేం పర్వాలేదు పిన్ని. ఇంక కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. పిన్ని, కొంచెం ఎర్రనీళ్ళు హారతి తీసుకొస్తారా? అలాగే. అదిగో మా అక్క వచ్చేసింది.